హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన అడుగులు మరింత బలంగా వేయబోతుంది. ఇక డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీ ప్రభావం చూపుతున్న ఈ గ్లోబల్ కంపెనీ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని ఈ నెల 12వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఈ పరిణామం తెలంగాణ ఐటీ, మీడియా మరియు వినోద రంగానికి మరొక కీలక మైలురాయిగా మారబోతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే భారత్లో ముంబైలో కార్యాలయం కలిగిన నెట్ఫ్లిక్స్కు హైదరాబాద్ కార్యాలయం దేశంలో రెండవ ప్రధాన కేంద్రంగా నిలవనుంది. గ్లోబల్ స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు మరియు వివిధ రకాల కంటెంట్ను అందిస్తూ కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ను కూడా తన వ్యూహాత్మక కార్యకలాపాల కేంద్రంగా ఎంచుకోవడం విశేషంగా భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం అత్యంత అంతర్జాతీయ డిజిటల్ మీడియా మ్యాప్లో మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ మరియు టెక్నాలజీ రంగంలో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నగరం గ్లోబల్ టెక్ హబ్గా గుర్తింపు పొందింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల నగర ప్రతిష్ట మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా డిజిటల్ కంటెంట్ సృష్టి, క్రియేటివ్ ఇండస్ట్రీస్ మరియు మీడియా టెక్నాలజీ రంగాలకు ఇది కొత్త అవకాశాలను తెరుస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ రంగాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా అయితే మారనుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏవీజీసీ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలలో హైదరాబాద్ ఇప్పటికే మంచి ప్రతిభను కలిగి ఉంది. నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే ఈ కొత్త కార్యాలయం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కంటెంట్ డెవలప్మెంట్, పోస్ట్ ప్రొడక్షన్స్, టెక్నికల్ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అనేక రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి యువతకు ఇది మంచి అవకాశాలను తీసుకురానుంది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నటువంటి స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా అయితే దీనివల్ల మరింత బలోపేతం అవుతుందని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించడానికి అయితే ప్రత్యేక విధానాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ను తమ కార్యాలయ స్థాపనకు ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి ఒక పెద్ద విజయంగా అయితే భావిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ కార్యాలయం ప్రారంభం కేవలం ఒక సంస్థ ఆఫీస్ ప్రారంభం మాత్రమే కాదు, ఇది తెలంగాణ డిజిటల్ మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీల అభివృద్ధికి కూడా కొత్త దిశను చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా డిజిటల్ కంటెంట్ మరియు క్రియేటివ్ టెక్నాలజీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 12న జరగబోయేటువంటి నెట్ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభం హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలవనుంది. ఐటీ, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో తెలంగాణ మరో మెట్టు పైకి ఎక్కేటువంటి దిశగా ఉంది, కీలక మలుపుగా మారబోతుంది.